ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుని నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్ల సలహాల్ని సూచనల్ని అందిస్తూనే ప్రతి సోమ గురు శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన విజయం సాధించిన రైతన్న విజయాలను గట్లనే సాధక బాధలను కలుపుకొని మీకు రైతు అంతరంగంలో వినిపిస్తుంది 100.2 FM. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన మేకల పెంపకం గురించి జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన సామ అశోక్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చటసుక ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగల వాతావరణం. గడిచిన 24 గంటల్లో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఇది అన్ని అలలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని అన్ని తీర్లా అలరించే మీ మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన మేకల పెంపకం గురించి జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన సామ అశోక్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇనుండ్రి. సామ అశోక్ రెడ్డి గారు, మీకు నమస్కారం. నమస్కారం. ఈ మేకలు మీరు ఎప్పుడు పెంచుడు చాలు చేసిండ్రు? 5-6 ఏళ్ళ కింద పెంపు చాలు చేసినాం. ఇప్పుడు మా ఆవిడతో లాభం ఉన్నది. అయితే అప్పుడు ఎంత కూడా కొనుకొచ్చారు మేకలు మీరు? 5-6 వేలకు ఒక్కొక్కటి కొన్నాం. అప్పుడు ఎక్కడికెళ్ళి తెచ్చారు? ఇక పల్లెటూళ్ళ పొంటి పిచ్చోడ ఏడికెళ్ళన్నా దొరికితే ఆడ దొరికితే ఆడికెళ్ళి తెచ్చినాం. ఒక 15 సనుగులు. మరి మేకలు పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అప్పుడు? అసలు ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే మనకు భూమి వ్యవసాయం తక్కువ ఉన్నది. వ్యవసాయం తక్కువ ఉండి మనకు ఏం చేద్దాం, వేరే వాళ్ళకి జీతం చేయబడుతుంది. దాని గురించి మనం సంతం పెంచుకోవాలి. ఒక 15 సనుగులు సంవత్సరానికి ఒక 5-6 వేల జీతం ఉండే అప్పుడు మనకు 10,000 అయితే పడుతుంది కదా ఇవి అమ్ముకుంటే అని ఆ గురించి కొనుక్కున్నాం. ఎక్కడ మేపుతారు? జంగల్లో మేపుతాము. మళ్ళీ సోయలు తొగర లైన్ నుంచి ఇక్కడ మేపుతాం. మళ్ళా ఇప్పుడు శనగల పంటలు అయిపోతాయి, అప్పుడు ఇక్కడనే మేపుతాం. వర్షాకాలం మొత్తం జంగల్లో మేపుతాం. ఏమన్నారా మరి జంగలాతోళ్ళు? ఏమనాలి, పెట్టిన చెట్లు కొరికేస్తాయి కదా. ఇప్పుడు నర్సరీ పెడతలేరు. నర్సరీ పెడితే మనకు స్టాండ్లు ఉన్నాయి, ఇంటికాడనే మేత పెట్టుకునే స్టాండ్లు చేసుకున్నాం మనం. ఇప్పుడు రోడ్డుకు 2 వైపులా చెట్లు వేస్తున్నారు, మన చెట్లను కొరికేస్తలేవా? ఇటు పోం కదా,
జంగల్ ఇటు ఉన్నది కదా, ఇటు పోతారు. ఆ. అటు కూడా చెట్లు పెట్టలేదా మరి పెట్టలే, గవర్నమెంట్? అటు ప్లేస్ లేదు పెట్టేందుకు. ఎన్ని గంటలకు ఇడుస్తావు పొద్దుగల మేకల్ని? 7 గంటలకు 7 గంటలకు ఇడిచి ఎప్పటిదాకా మేపుతావు? 11 గంటల వరకు. ఈ ఎండాకాలంలో. ఈ ఆనకాలం అయితే దినమంతా మేపనే పడుతుంది. దినం అంతానే 11 కొట్టంగా ఇడుచుడు, 5 కొట్టంగా వచ్చుడు. ఆనకాలం అయితే ఆనకాలం 7 గంటలకు ఇడిచిపోయినా 11 గంటల మేపినావు. మేపినాం. మరి కడుపు నిండుతుందా వీటికి? నిండుతుంది. అవి పొద్దున్న దాకా మేపినా మేస్తాయి కదా అవి. అవి పొద్దున్న దాకా మేస్తాయి, తెల్లని దాకా మేస్తాయి. వాటికి రెస్టే ఉండదు కదా, నమ్ములుకుంటూనే ఉంటాయి. రెస్ట్ ఉన్నది, రెస్టే ఉంటుంది. నమ్మలేది నమ్ములుతూనే ఉంటుంది. ఎంత మేపితే అంత మేస్తూనే ఉంటాయి. మేస్తూనే ఉంటుంది. అది ఎంత దూరం పోయి మేపుకొని వస్తావు ఇట్లా? మన చేనుల పంటి ఇప్పుడు శనగకాయలు రాలిపోయినవి ఉంటాయి కదా శనగలు, వీటి గురించి. సాయంత్రం ఎప్పుడు ఇడుస్తావు మేకల్ని? 4 గంటలకు. 4 నుంచి ఎప్పటిదాకా? 7 కొట్టేదాకా. మళ్ళీ ఎండ పుట్టి ఏమైనా వేస్తావా వీటికి తిండి? ఏం లేదు. రాత్రి కూడా ఏం లేదు ఇక? రాత్రి లేదు, పొద్దునే వేస్తాం. ఏం వేస్తావు పొద్దుగల? శనగ కుటారు. అంటే కొనుక్కొని ఉంచుకుంటారా? ఈ పల్లికాయ పొట్టే రాదా? మయంగా పడుతుంది కదా మనకు కొనుక్కునుడు. ఇటు మన ఏరియాలో లేదు కదా పల్లికాయ, దాని గురించి. వేస్తే తింటాయి అవి? తింటాయి. ఈ శనగ కుటారు ఎట్లా కొన్నారు మరి? ఎక్కరకు 1500. ఎన్ని ఎక్కర్లు ఉంటే అన్ని ఎక్కర్లు మనం కొనుక్కోవాలా. ఇట్లా గుల్లలు పెట్టేస్తారా? లేదు, స్టాండ్లు ఉన్నాయి, వాటర్ వేసిన స్టాండ్లు ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ తాపుతావు బయటకు వెళ్ళినప్పుడు? మరి బయట తాగుతాయి కదా, బాగులు చెరువులు అట్లుంటాయి. ఉంటాయి. అంటే మంచి నీళ్ళే తాపుతారా లేకపోతే బురద నీళ్ళు కూడా ఇక తాగుతారా? ఇవన్నీ తాగుతాయి. ఇక అప్పుడు ఓన్లీ 2 టైంలు మంచి నీళ్ళు తాపుతాం ఇంటికాడ. అది మంచిగా తయారు చేసినావు అది? అమ్మా మస్తు ప్రేమ పడ్డాయి. అంటే కొత్త టాక కోసినావా పాత టాక కోసినా? కొత్తవి కొయ్యాల, పాత టాక లేడం మంచిగా ఉంటాయి. కరకర అనిపించలేదు అంతా కొత్త టాకని కోసేస్తున్నా అన్నట్టుగా? అరే మనకు అవసరం కదా, పాతవి కొనుక్కుంటే అది వెళ్ళాం పొక్కలు పడుతుంది. ఈ మేకలు మంచిగా నున్నగా సాపు ఎత్తున్నాయి. ఇంత మంచిగా ఎట్లా ఉంచినావు మేకల్ని? మన పద్ధతి ఉంచాలా, మనమే డాక్టర్, మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలా. దాని కొరకు ఇంటి మనిషి మేపాలా, మనం ట్రీట్మెంట్ చేసుకోవాలా మనమే సొంతం. వర్షాకాలం మొత్తం జొన్నలు పెట్టాలా. ఇప్పుడు ఏది అందులో బక్కగా ఉన్నదా దాన్ని తీసుకుంటా జొన్నలు పెట్టాలా. జొన్నలు అంటే నానబెట్టా? అట్లనే నానబెడితే అవి తినాయి, ఏ వస్తన్న తినాయి నానబెడితే. పొడి జొన్నలు పోసేయాలి మంచిగా అవుతుంది జొన్నలు పోస్తే? పోయిన సార్కు 9 కుంటల జొన్నలు పోసినాం మేము. మేకలు? మరి మేకలు మంచిగా ఉండాలంటే నీకు 7 కెళ్ళి ఉంటాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం? 60 ఉన్నాయి. 30 పిల్లలు, 30 మేకలు. పోతులు? ఒకటే ఉన్నది, మొన్న అమ్మేసిన. అంటే మరి మందలో ఎన్ని పోతులు కావాలా? ఒకటే అవసరం, 20 సనకు 1 పోతు. 2 పోతులుంటే కొట్టుకుంటాయేమో? కొట్టుకోవు కానీ అవి చిన్న పెద్ద ఉంచబడుతుంది, కొట్టుకోవద్దు అంటే. మనం కూర్చుంటే అంగకుంటుండే మా తాట పోతు. ఎంత కొట్టుంటుంది ఆ పోతు? 25,000. ఒక మేక పెద్ద మేక ఎంత అమ్ముతున్నది ఇప్పుడు? మేకని బట్టి రేటు ఇక. ఎత్తున్నది అనుకో 16,000, 17,000. సుడు ఉన్నది అనుకో 19,000. సుడుంటే ఎక్కువ రేట్ వస్తుంది, ఇంత కూడా ఎక్కువ రేట్ వస్తుంది. 2 పిల్లలు ఉంటే మంచిగా పెద్ద మేక ఉంటే 20,000కి వస్తుంది. ఒక మేక సాధారణంగా ఎన్ని పిల్లల్ని పెడుతుంది ఎక్క అంటే? దానికి సుఖంతో మేపితే 4 పిల్లలు పెడతాయి. బతుకుతాయి 4 పిల్లలు? బతికియాలా మరి. శనపురి డబ్బా పెట్టి ఆవు పాల, బర్రె పాల, మరి 1 పిల్ల ఒక్కదానికి ఉంటే దానికి పాలు అర్జెస్ట్ చేసుడా. దాని పాలు దీనికి తాపుతారు? అట్లా తాగనిస్తాయి మేకలు? పట్టుకోవాలా ఇక, తాగనియ్యాయి. అంటే 1 పిల్ల మేక ఉంటే పిల్లలు కొని తెచ్చి దీనికి తాపుతారు? తాపాలా. వీటికి ఏమేమి రోగాలు వస్తాయి సాధారణంగా? డొబ్బు వస్తుంది, సీమిడి వస్తుంది, గాలికుంటే ఎక్కరాదు, దద్దుల బీమారి వస్తుంది, ఇట్లా రూపాయి బలిందేలు దద్దులు వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తావు మరి? ఇంజక్షన్లు ఇచ్చుకోవాలా. అంటే డాక్టర్ వస్తాడా మీరు వెళ్తారా? మనకు డాక్టర్కి ఒక జొక్కు ఫోన్ చేసినామా, మందులు చెప్తాడు మనకు మెడికల్లో, ఆ మందులు తెచ్చుకొని మనం ఇచ్చుకోవచ్చు. మనకి ఇస్తుంది కాబట్టి ఇస్తున్నాం, వేరే వాళ్ళు డాక్టర్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక మేక ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇంతది? 2 సంవత్సరాల్లో 3 జోకులు ఇంతది. క్రాసింగ్ అయిన నుంచి లెక్క చేసుకుంటే 6 నెలలకు, మళ్ళీ 2 నెలలు 3 నెలలు పిల్ల ఈకుతుంది, పాలు మళ్ళా కడుతుంది. మేకలు మేపరి నువ్వు అడవికి వెళ్ళినప్పుడు మేక ఈనింది అనుకో, పిల్లల్ని ఎట్లా తీసుకొస్తావు వాడికి వెళ్ళేదాకా? చేతుల. అంటే ఒక మేక 4 పిల్లలు పెట్టినప్పుడు ఎట్లా పట్టుకొస్తావు? లుంగిడిసి లుంగిల కట్టి సంకకి దట్టి పెట్టుకొని 2 చేతులు పట్టుకొని 2 లుంగిలు తీసుకొని అచ్చుడు. 2 మేకలు ఇన్నాయి అనుకో 8 పిల్లలు అవుతాయి. ఎట్లా అన్నది ఆ చోనికన్నా ఫోన్ చేసేది. ఒక గుళ్ళన్న గంపన్న తీసుకురా, బండి మీద పెట్టుకొని ఉన్న పిల్లలన్నీ వేసుకొచ్చుడు. కుక్క ఉంటుంది ఎంబడి? ఇంకా కుక్క లేదు, బిక్కలేదు. మరి అది మాయ పడితే ఏం చేస్తారు అప్పుడు బయట? దాన్ని వాటర్లో వారేస్తాం, ఏడన్నా చెర్ల కానీ నీళ్ళల్లో, లేకుంటే మట్టిలో వాతి పెట్టాలా, పెంటల, లేకుంటే చెట్టు మీద పైకి వారేసుడే. వాసన రాదు అట్లా? మనం ఎక్కడనో తిరుగుతూనే ఉంటాం కదా, వెళ్ళిపోతుంది అది ఎటో అవుతుంది. కుక్కలు తినేస్తాయేమో కింద పడితే? కింద పడితే కుక్కలు తింటాయి. అయితే ఒకసారి మేకలే తినేస్తాయేమో? అన్ని తినాయి.
ఏదో ఒకటి తింటాం. ఏమన్నా నష్టం జరుగుతుంది మేకకు మాయ తింటే? మాయ తింటే మేకకి నష్టం జరగదు, పుట్టిన పిల్లకు పాలు తగ్గుతాయి. ఇప్పుడు మేక ఈనింది నాకు కొన్ని రోజులకు పిల్ల చచ్చిపోయింది అనుకో, మరి ఆ పాలు ఎట్లా చేస్తారు దాని మేక? పిల్లలు లేకుంటే అడ్డిపోతాయి. ఆ పాప సీమ్ పట్టినట్టు కదా, గడ్డ కట్టదా? కాదు కాదు. ఇప్పుడు మేక అంటే అన్ని రకాల ఆకుల్ని తింటది అంటది, మరి కొన్ని ఆకుల్ని తినదు అంటారు. ఏ ఆకుల్ని తినది మేక? మోతుకుది రాలేదు యాపది పొడిసే తింటదా? పొడిసాకుసో తింటదా? తింటది. మోతుకుది రాలేది యాపది యాపసుగా తింటది కదా? తింటది కానీ తక్కువ తింటాయి. ఇక అసలు తక్కువ తినేటి అవి. జిల్లెడి తింటాయా? జిల్లెడి అయితే ఇష్టం మేకలక. నేరాకులు బాగా తింటాయేమో. నేరాకులు, సిలేటి, సన్ రై. నువ్వు ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, లేకపోతే నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ మందనోళ్ళు మేపాల? మా బాబు మనం ఎటన్నా వెళ్ళినప్పుడు ఆయన మేపాల, లేకుంటే కూలి మనిషిని పెట్టుకోవాలి. ఒకనాటికి కైకిలేని తీసుకుంటారా కూలి మనిషి? 400. అంటే చెప్తారా ఈ ఏరియాలో మేపని మీరు చెప్తారా? చెప్పాలా. మళ్ళా ఏ మందల గలనీయకు, వేరే మందల కలిస్తే పిల్లలు ఏర్పాడాయి. మన పిల్లలానికి ఏర్పాడాయి. నువ్వు ఒకటే రోజు పోతావు కదా, నీకు అట్లా ఏడు ఏర్పడతాయి. ఇప్పుడు మంద రాంగా మీరు లెక్క పెట్టుకుని వస్తారా ఇంటికి పొద్దుపోయేటప్పుడు? లెక్క పెట్టాం. మరి ఎట్లా ఏర్పడాలి మీ మంద? మీకు ఇట్లా నచ్చినట్టుగా చూస్తే ఏర్పడుతుంది. మేకల మేపటల దగ్గర ఎప్పుడు గొడ్డలి చిప్ప ఉంటుంది, ఎందుకు ఉంటుంది అట్లా? గొడ్డలి చిప్ప చెట్టు కొట్టదు అందుకు. ఏడన్నా కొట్టనిస్తారా ఫారెస్ట్ వాళ్ళు అట్లా? జంగల్లనా ఇప్పుడు ఈ ఊర్యాలు ఉన్నాయి, ఈ వాగుల పోటీ కొట్టచ్చు. కొన్ని కొమ్మలు నరికెట్టేస్తే అవి తినేస్తాయి. చేతిలో నీళ్ళ డబ్బసుకుంటుందేమో. నీళ్ళ డబ్బా గొడ్డలి చిప్ప. మరి ఇంతగానము పెంటైరు యాడేస్తావు, ఎట్లా వేస్తావు, అమ్మేస్తావా? వేస్తాం మేము. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. అమ్మ వాళ్ళని అడిగితే ఒక సంవత్సరం మేసుడు, ఒక సంవత్సరం అమ్ముడు, అన్నీ పడతాయి. పుట్టినటువంటి పిల్లని ఎన్ని రోజులకు మందల కలిపిస్తారు? మళ్ళీ 3 నెలలకు. అవిడికి ఏం వేస్తారు? ఆకులు తిందలిగి మరి వాడికి ఏం దొరుకుతుంది? ఇక సుబాబులు, మేకల కొట్టాల గొట్టికాయలు బాగుంటాయి. ఎట్లా వస్తాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి అవన్నీ? మేకలే తింటాయి, బయట చెట్లకు ఉంటాయి. అవి ఏం చేస్తాయి, పొట్టు తిన్నాక తర్వాత ఆ కాయ తీసేస్తాయి. మింగేస్తాయి. కాయ ఇత్తు తీసేస్తాయి. అది ఇత్తు వెళ్ళింది వాడ ఉన్నాయి, అది ఇత్తు పొట్టుని తినేసినాయి. చిన్నప్పుడు మేము వలగొట్టుకొని తింటుంటుంది. మేన్సుగా తిన్నాం. మీరు ఇప్పుడు ఇప్పుడు మర్రి పలుకు లెక్క వస్తుంది, లోపల వస్తాయి. అంటే అది అట్లే మింగేస్తుంది. ఇత్తుల కాయలు మింగేస్తాయి. అప్పుడు మింగేస్తాయి. మళ్ళీ నెమరేసేటప్పుడు ఇప్పుడు వచ్చినాక తీస్తుంది. శనగలు తీస్తుంది, తొగళ్ళు తీస్తుంది. ఇప్పుడు తుమ్మ ఇత్తు గింతే ఉంటుంది, దాన్ని సుఖ తీసేస్తుంది బయట. ఆనకాలం బాగా ఆనలు కొట్టినప్పుడు మరి ఎట్లా మేపుతావు మేకలు? ఇంటికాడ కట్టేసి ఉంచుతావా? కుటారు గడ్డి. ఆన పడ్డప్పుడు ఒక్కోసారి చెట్టు కింద ఉంచాల్సి వస్తుందేమో. పిడుగులు పడితే భయం అనిపించదు? అనిపి పడతాయి కదా పిడుగులు, చెట్టు పడతాయి. పుట్ట ఉండద్దు ఆడ. ఇక అదైతే అదృష్టం నడుస్తుంది. ఇక మన అంతకు చచ్చేది ఉన్నది, నువ్వు ఎన్నో చేస్తావు. ఎన్ని రోజులకు ఒకసారి మేకలు అమ్మేస్తావు? పిల్లలు పెద్దగా అయినాకనే అమ్ముడు. అంటే మొగయి అమ్మేస్తావేమో? మగయాడి అన్ని. అంటే ఒక మేక ఎన్నిసార్లు ఇంతది మొత్తానికి? దగ్గర 15 దాకా ఇంతది. ఎప్పుడన్నా రోగం వచ్చి చనిపోయినాయి మీ మేకలు ఇప్పటిదాకా? చనిపోయినాయి. పాతి పెడదాం. ఇక మనకు బీమార్ అయింది ముందే, ఇది ఆగేట్టు లేదు. ట్రీట్మెంట్ ఇంత చేసినాం, ట్రీట్మెంట్ తోటి దంగులు లేదంటే అప్పుడు అమ్మేసుడే. సగం ధరకు సుఖపోదు అది. అంటే పానం ఉన్నప్పుడే కోసేస్తే పానం లేకుంటే వాళ్ళు అలాలు ఏం చేయాలి. అవసరం ఉంటే అలా వచ్చి కొనవని సస్తే రావని. ఇక కొట్టము. మీ ఇంట్లో ఆడోళ్ళు ఉడుస్తారా? ఊడలు ఆడోళ్ళని జ్వరనీయద్దు, కొట్టాల. మొగోళ్ళే జ్వరాల, చెప్పులు తీసి జ్వరాల. చెప్పులతోటి సుఖలేక నువ్వు ఎంత మంచివాడు వచ్చినా నువ్వు వచ్చేదంటే చెప్పులు ఇడిచి చోరు, లేకుంటే బయట ఉండు. మీ ఇంట్లో ఫంక్షన్ నడిస్తే మీ మేకలు కోస్తారా? కొయ్యం, బయటకు వెళ్ళేస్తా. ఎన్ని ఆవులు ఉన్నా కానీ ఆడబిడ్డకు ఆవుని కొట్టియలు. మందలకి వెళ్ళి వేరేకెళ్ళి తెచ్చిస్తారు. నీకు 200 ఆవులు ఉండదు, నువ్వు ఆడబిడ్డకి ఇయ్య వాళ్ళకి వెళ్ళి. బయట నుంచి కొన్నదే ఇయ్యాల. మీ ఇంట్లో లగ్గమైన ఫంక్షన్ అయినా మీ మేక కొయ్యరు? మన కొయ్యం, కొనుకొచ్చి కోస్తా. కొనుక్కొచ్చి కోస్తా. ఫోన్ నంబర్ ఉందా? 9494926363 థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన మేకల పెంపకం గురించి జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన సామ అశోక్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। कुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से।
कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.